నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గురి చూసి కొట్టడంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను మించిన వాళ్ళు ఉండరు. ఆయన రాజకీయం అలాగే ఉంటుంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా ఆయన అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి ఆయన మౌత్ పీస్ అయ్యారు. దేశంలోనే బలమైన ముఖ్యమంత్రులుగా పేరు సంపాదించిన హిమంత ఈశాన్య రాష్ట్రాల్లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే కౌంటర్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు చేసిన వ్యాఖ్యలకు హిమంత కౌంటర్ దిమ్మ తిరిగిపోయేలా ఉండటమే కాదు, దేశానికి కూడా దిశానిర్దేశం చేసేలా ఉంది. తాజాగా బిస్వా ఇండియా సంగతి ఇండియా చూసుకుంటుంది, ముందు మీ సంగతి చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. చికెన్ స్నెక్ ను అందుతున్న సాంకేతికతో మరింత పటిష్టంగా మార్చాలని కూడా సూచించిన హిమంత, ఇండియాకు ఒక చికెన్ నెక్ తో సమస్య ఉంటే బంగ్లాదేశ్ కి ఇలాంటివి రెండున్నాయన్నారు. చికెన్ నెక్ కారిడార్ పై భారతదేశ అలవాటుగా బెదిరించడాన్ని పట్టించుకోవాల్సిన పని లేదన్నాడు హిమంత. ఇండియాతో పోల్చినప్పుడు బంగ్లాదేశ్ లో 2 ఇరుకైన భూములున్నాయని, అవి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయని, ముందుగా ఇండియా గురించి కామెంట్ చేసేది బదులు వాటి సంగతి చూసుకోవాలని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని ఇరుకైన భూమి చికెన్ స్నెక్ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ చైనాకు వెళ్లి అక్కడి పాలకులను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన కామెంట్స్ అర్ధరహితమైనవని ఇప్పటికే హిమంత్ బిశ్వ శర్మ స్పష్టం చేశారు. దాంతో చికెన్ స్నెక్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ మొదటి చికెన్ నెక్ దఖిన్ దినాజ్పూర్ నైరుతి గారో హిల్స్ మధ్య 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ ఉందని హిమంత అన్నారు. ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే మొత్తం రంగ్పూర్ డివిజన్ ను మిగిలిన బంగ్లాదేశ్ నుండి పూర్తిగా వేరు చేస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి మ్యాప్ ను ఆయన షేర్ చేశారు. రెండోది, దక్షిణ త్రిపుర నుండి బంగాళాఖాతం వరకు 28 కిలోమీటర్ల పొడవైన చిట్టగాంగ్ కారిడార్ అని ఆయన అన్నారు. భారతదేశ చికెన్ నెక్ కంటే చిన్నదైన ఈ కారిడార్ బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధాని మధ్య ఏకైక లింక్ అని అన్నారు. భారతదేశంలోని సిలిగురి కారిడార్ లాగే బంగ్లాదేశ్ కు 2 ఇరుకైన కారిడార్లతో ముడిపడి ఉందని శర్మ అన్నారు. కొందరు మర్చిపోయే అవకాశం ఉన్న భౌగోళిక వాస్తవాలను మాత్రమే నేను ప్రయత్నిస్తున్నానన్నారు హిమంత. ఈశాన్య రాష్ట్రాలపై మొహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి చివరిలో ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని, బంగ్లాదేశ్ మాత్రమే సముద్రాన్ని కాపాడుతుందంటూ అవాకులు పేలారు. 4 రోజుల చైనా పర్యటనలో బంగ్లాదేశ్ వల్ల చైనాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటూ కలరింగ్ ఇచ్చారు. చైనా బంగ్లాదేశ్ వరకు ఆర్థిక కారిడార్ విస్తరించాలని కోరాడు. యూనస్ ప్రకటన అర్ధరహితమని నాడు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండించారు. యూనస్ ప్రకటన అభ్యంతరకరమైందని, తీవ్రంగా ఖండించదగిందని ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. అయితే ఈ సందర్భంగా ఇండియా చికెన్ నెక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హిమంత సూచించారు. చికెన్ స్నెక్ కారిడార్ చుట్టూ మరింత బలమైన రైల్వే, రోడ్ నెట్వర్క్లను అభివృద్ధి చేయడం అత్యవసరమని అన్నారు. చికెన్ స్నెక్ ను సమర్థవంతంగా దాటేలా, ఈశాన్యాన్ని తేలిగ్గా చేరుకునేలా ప్రత్యామ్నాయ రహదారి మార్గాలను అన్వేషించాలని నాడు హిమంత అన్నారు. ఇంజనీరింగ్ సవాళ్లున్నప్పటికీ సంకల్ప బలం, కొత్త ఆవిష్కరణలతో సాధించొచ్చన్నారు. యూనస్ రెచ్చగొట్టే ప్రకటనలు లోతుగా అధ్యయనం చేయాలని, తేలిగ్గా తీసుకోవద్దని కేంద్రానికి హితవు పలికారు. చికెన్ స్నెక్ సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. రోడ్ లేదా రైల్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు ఇది కనెక్టింగ్ పాయింట్. ఈ కారిడార్ గుండానే ఎవరైనా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉండటమే కాక భౌగోళికంగా దీని షేప్ కారణంగా చికెన్ నెక్ అంటారు. ఈ స్ట్రిప్ ఉత్తరాన నేపాల్, భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్ ఉన్నాయి. దీని గురించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. గిరిధర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం గిరిధర్ గారు. అయితే హిమంత్ బిశ్వ శర్మ బంగ్లాదేశ్ కు 2 చికెన్ నెక్స్ ఉన్నాయి అని అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఈ 2 అసలు కారిడార్లు ఎక్కడున్నాయి, వాటి వల్ల మనకు ఉన్నటువంటి ఇదేంటంటారు? అసలు మనకు భౌగోళికంగా చూసామంటే బంగ్లాదేశ్ ఒక బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్ ఎగ్జిట్ ఒకటి ఉన్నది, కానీ
చుట్టూతన భారతదేశమే దాన్ని కంప్లీట్ గా సరౌండ్ చేసి ఉన్నాం. కింద దక్షిణాన కొద్ది చిన్న ప్రాంతం మాత్రం మియన్మార్ తో వాళ్ళకి సరిహద్దులు ఉన్నాయి. అది మినాయిస్తే కనుక ఆల్మోస్ట్ 3 సైట్స్ కూడా భారతదేశమే వాళ్ళని కవర్ చేస్తుంది. కానీ మనకు మహమ్మద్ యూనిస్ అక్కడ ఇందాక నువ్వు చెప్పినట్టు బీజింగ్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మేమే బే ఆఫ్ బెంగాల్ కి ఠేకేదారులం అని చెప్పడంతో నిజంగా సత్యాలు మనం చూసామంటే దాంట్లో ఎటువంటి వెయిట్ లేదని అర్థమైపోతుంది. ఎందుకంటే చైనా బంగ్లాదేశ్కి వచ్చింది అనుకుందాం కాదు, అక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే మొత్తం భారతదేశమే ఉంది కదా, ఎలా వెళ్ళగలరు? ఆ దౌర్జన్యంగా మనకున్నటువంటి చికెన్ నెక్ ని కట్ చేస్తే కానీ వాళ్ళు వెళ్ళలేరు. చైనా అంత దూరం తిరిగి వచ్చి ఒక మాత్రమైన శక్తి గల దేశమైన భారతదేశాన్ని ఢీకొని యుద్ధం చేసి ఆ చికెన్ నెక్ కట్ చేయగలిగిన దమ్ము ధైర్యము ఎవరికున్నది? కానీ ఇది ఒక నెరేటివ్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. గతంలో కూడా మన షర్జిల్ ఇమాం మన జేఎన్యూ సంబంధించినటువంటి అల్లర్లు చేస్తున్నప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, చికెన్ స్నెక్ లో ముస్లిమ్స్ మనం ఎక్కువ ఉన్నాము, దీన్ని ఎలాగైనా కట్ చేసేసామంటే ఈశాన్య రాష్ట్రాలన్నీ భారతదేశానికి దూరం వెళ్ళిపోతాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ దృష్ట్యా అతనికి దేశ ద్రోహ చట్టం కింద అతని మీద కేసులు నడుస్తున్నాయి. కాబట్టి కలిసికట్టుగా ఏదో విధంగా మన ఈశాన్య రాష్ట్రాలను కట్ చేయాలి అని చెప్పి చాలా శక్తులు ప్రయత్నం చేస్తుంది. దీంట్లో చైనా ప్రయత్నం చేస్తోంది, పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది, అలాగే అమెరికా ప్రయత్నం చేస్తోంది. చాలా దేశాలు వీటి ప్రయత్నాల్లో ఉన్నాయి. మనకు దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే 1971లో ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ని ఓడించామో, ఎస్పెషల్లీ ఈస్టర్న్ థియేటర్ లో బంగ్లాదేశ్ ఎప్పుడైతే తయారు చేశామో, అప్పుడు బహుశా ఈ సరిహద్దుల్లో కొంత మార్పులు చేసి ఉంటే బాగుండేది. ఈ చికెన్ స్నెక్ ఏదైతే ఉందో దాన్ని కొంత పొడిగించుకొని మనం కొంత స్ట్రాటజిక్ డెప్త్ పెట్టుకుంటే బాగుండేది. అన్ఫార్చునేట్ అది జరగలేదు. అలాగే దక్షిణాన ఉన్నటువంటి చట్టగాంగ్ హిల్ ట్రాక్స్, ఇన్ఫాక్ట్ 1947లో 15 ఆగస్ట్ మెజారిటీ 75% అక్కడ హిందువులే ఉంది. వాళ్ళు యాక్చువల్గా భారతీయ జెండా ఎగరేశారు, కానీ మ్యాప్ డ్రాయింగ్ లో దాన్ని పాకిస్తాన్కి ఇవ్వడంతో మనం దాన్ని మళ్ళీ పాకిస్తాన్కి సరెండర్ చేయవలసి వచ్చింది. పార్టిషన్ లో చేసిన తప్పిదాల యొక్క పరిణామమే ఈరోజు మనం చూస్తున్నాం. అప్పుడు కనుక ఇది చేయకుండా ఉండింటే కనుక మనకు ఆ పరిస్థితులు ఉంటే అన్ఫార్చునేట్. సో ఇప్పుడు ఆ నెరేటివ్ వార్ ని అదే పనిగా ముందు తీసుకొచ్చే ప్రయత్నం మహమ్మద్ యూనుస్ చేస్తున్నాడు. ఆయన తాత్కాలికమైనటువంటి నేత కానే కాదు, అడ్వైజర్ మాత్రం, ప్రభుత్వానికి అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ప్రభుత్వం ఎక్కడుంది అక్కడ? లేని ప్రభుత్వానికి ఈయన అడ్వైజర్. అది అటువంటి డెసిగ్నేషన్ చట్టంలో లేదు, అధికారమే లేదు అతనికి. అతను ఎవరు ఎన్నుకోలేదు, కానీ చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అలాగే దేశం యొక్క భవిష్యత్తుని తాకట్టు పెడుతుంది. ఎవరెవరికి అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నాడో అర్థం కాదు. అందుకని ఇప్పుడు బంగ్లాదేశ్ లో పెద్ద అంతర్కలాలు అవుతున్నాయి. ఒక వర్గమేమో పాకిస్తాన్ వెనకేసుకొస్తున్నటువంటి కొన్ని జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు, కొన్ని రాడికలైజ్ స్టూడెంట్స్, వాళ్ళు ఒక అజెండా తీసుకుని వాడు ముందరకు పెడుతుంటే, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన అవామీ లీగ్, షేక్ హసీనా పార్టీ దాన్ని బ్యాన్ చేసింది ఆ ప్రభుత్వం, యూనుస్ ప్రభుత్వం. వాళ్ళు ఇతరత్ర కొన్ని పార్టీలు వచ్చేసి ఇలా చేస్తే లాభం లేదు, మనకు మన భవిష్యత్తు చాలా దెబ్బతింటుందని వాళ్ళు ఈ యొక్క కిచిడీలో చాలా మంది వాళ్ళ దీన్ని ఏమంటారంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికన్ సోల్జర్స్ వచ్చారు ఎక్కడికి, కాక్సస్ బజార్. ఇందాక నువ్వు చెప్పిన 2 చికెన్ స్నెక్స్ లో మనకు చట్టగ్రామ్ దగ్గర ఉన్నటువంటిది, మనకు అది త్రిపుర కనెక్ట్ చేసేటువంటి ఆ ప్రాంతం ఏదైతే చక్మా ప్రాంతం ఉందో అక్కడ దాంట్లో దక్షిణాన ఉన్నటువంటిది కాక్సస్ బజార్. కాక్సస్ బజార్ లో అమెరికన్ సైన్యం ఏం చేస్తుంది, అక్కడ వాళ్ళు రోహింగ్యాలకు ఏదో ఒక కారిడార్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రోహింగ్యాలకు ఎందుకు ఇస్తారు మీరు అని చెప్పి బంగ్లాదేశ్ లో ఒక విధమైనటువంటి ఉధృతమైనటువంటి ఒక ఆవేదన అనేది మనం చూస్తాం. రోహింగ్యాలు అన్నవాడు మియాన్మారీస్, వాళ్ళు ఆల్రెడీ వచ్చి కాక్సస్ బజార్ లో కూర్చొని ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళని మయన్మార్ పంపించేయాలి, వాళ్ళకు సేఫ్ ప్యాసేజ్ కారిడార్ ఇవ్వడం ఏంటి అని నిరసనలు ఉన్నాయి బంగ్లాదేశ్ లో. అది అమెరికన్ ఎన్నిక. అలాగే షేక్ హసీనా ఆవిడ పదవి దిగిపోయిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పింది, సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఒకటి బంగ్లాదేశ్ అధీనంలో ఉన్నది, అది మాకు ఇవ్వండి అని చెప్పేసి అమెరికా కోరింది. నేను ఇవ్వనన్నాను కాబట్టి నన్ను గద్దె నుంచి దించారు అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అది అమెరికన్ ఇన్వాల్వ్. చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మనకు ఈ రంగ్పూర్ అన్నది నువ్వు చెప్పిన 2 కారిడార్స్ లో ఒక కారిడార్ ఉత్తరాన ఉన్నటువంటి కారిడార్, అంటే మనకు వెస్ట్ బెంగాల్ నుంచి
మనకు సిక్కిం గుండా సిక్కిం దక్షిణాన అస్సాంకి వెళ్ళేటువంటి చిన్న చికెన్ స్నెక్ ఏదైతే ఉందో అక్కడ బంగ్లాదేశ్ సైడ్ వచ్చేసి రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు వాడినటువంటి ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఒకటి ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి వాడట్లేదు. దాన్ని రెనోవేట్ చేసి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసే ప్రయత్నం చైనా చేస్తుంది. అది లాల్ మోనేర్ హట్. అక్కడ వచ్చి వాళ్ళకైనా చైనీస్ కూర్చున్నారంటే బహుశా మన చికెన్ స్నెక్ కట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. 2017లో కూడా వాడు డోక్లాం లో వచ్చే ప్రయత్నం చేశారు. డోక్లాం మనది కాదు, భూటాన్ది. అయినా కూడా భూటాన్ తో మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఒప్పందం ప్రకారం మనం వెళ్ళి వాళ్ళ రక్షణగా నిలబడి చైనా అక్కడి నుంచి వెనక్కి తోశారు. సో అటు నుంచి ఉత్తరాన్ని నుంచి వాడు వచ్చే ప్రయత్నం వాడు చేస్తున్నారు. భూటాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డోక్లాం ప్రాంతం మాకు కావాలి అని ఒత్తిడి చేస్తున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట నేపాల్లో మనకు మౌంట్ ఎవరెస్ట్ పక్క నుంచి 4 lane 6 lane రోడ్స్ వేస్తున్నారు. అది కనుక కఠ్మండుకి వచ్చిందంటే కఠ్మండు నుంచి మళ్ళీ చికెన్ స్నెక్ దాకా వాళ్ళు రోడ్ అయిపోతున్నారు. కాబట్టి మనల్ని మన ఈశాన్య రాష్ట్రాలని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి దాన్ని కట్ చేసే ప్రయత్నం చైనా చేస్తుంది. కాబట్టి చైనా భూమిక దాంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే తీస్తా నది మనకు మమతా బెనర్జీ దాన్ని ఒప్పందం చేసుకుందాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొస్తే మమతా బెనర్జీ దాన్ని తిరస్కరించి. కాబట్టి ఈ రోజు దాకా షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా తీస్తా నదుల యొక్క పంపకాల గురించి మనకు అవగాహన లేదు బంగ్లాదేశ్ తో. సరిహద్దు సమస్య అయితే మనం సాల్వ్ చేసుకున్నాము. కొన్ని ఆన్క్లేవ్స్ వాళ్ళకి ఇచ్చాము, కొన్ని వాళ్ళు మనకి ఇచ్చారు. సరిహద్దులు ఫైనల్ గా మనం దాన్ని సెటిల్ చేసుకున్నాం. కానీ తీస్తా నది యొక్క జలాలు ఇంతవరకు సెటిల్ అవ్వదు. దానికి చైనా వచ్చి అక్కడ తీస్తా నదికి సంబంధించిన డ్యాములు మేము కడతామని చెప్పి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. అంటే ఏదో విధంగా భారతదేశాన్ని కంప్లీట్ గా కార్నర్ చేసి మన ఈశాన్య రాష్ట్రాలు కట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు మనం చూస్తున్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేర్పాటువాద శక్తులు ఎవరైతే ఉన్నారో, ఉల్ఫా కావచ్చు, లేదా ఇతరత్ర మనకు బోడోలు కావచ్చు, మనకు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నవాళ్ళు, నాగాలాండ్ లో ఉన్నవాళ్ళు, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఇక్కడ ఉన్నటువంటి వేర్పాటువాద సంస్థలన్నిటికీ కూడాను ధనము, ట్రైనింగ్, ఆయుధాలు చైనాని సరఫరా. కాబట్టి ఏదో విధంగా దీన్ని మనం కట్ చేయాలి అన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ఎలా కబ్జా చేసుకోవాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ పాకిస్తాన్ 2 చికెన్ నెక్స్ గురించి చేసినటువంటి కామెంట్స్ అంటే మన బంగ్లాదేశ్ కు మన ఇండియాకు మధ్య ఉన్నటువంటి బయోలేటరల్ రిలేషన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా లాంగ్ టర్మ్ లో? తప్పకుండా దెబ్బతినింది కదమ్మా. షేక్ హసీనా వెళ్ళిపోగానే మనకు దెబ్బతినింది. ఆ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా అన్ని చేస్తున్నారు. భారత వ్యతిరేకమైన శక్తులు అందరికీ కూడాను వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. వాళ్ళు జైలులో పెట్టిన షేక్ హసీనా ఎవరెవరు జైల్లో పెట్టిందో వాళ్ళందరినీ విడుదల చేశారు. భారత వ్యతిరేకమైన శక్తులు అక్కడ లోకల్ గా హిందువులని టార్చర్ చేసి చంపినటువంటి శక్తులను వాళ్ళను బ్రహ్మరథం పట్టి రెవల్యూషనరీస్ కింద చిత్రీకరించారు. జో బైడెన్, బిల్ క్లింటన్ స్టేజ్ మీద పిలిచి వాళ్ళని హత్తుగా వాళ్ళు సన్మానించారు వాళ్ళని. కాబట్టి ఈ యొక్క భావజాలం అంతా కూడాను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అమెరికన్ డీప్ స్టేట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. చైనా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ ఓడిపోయింది 71లో. ఈ రోజు దాకా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. కాబట్టి ఏదో విధంగా భారతదేశాన్ని అవమానించారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కంప్లీట్ గా ప్రో పాకిస్తాన్. ముజిబుర్ రెహమాన్ వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినటువంటి ఆ దేశానికి దేశపిత అంటామా ఎవరినంటాం, అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, హిస్టరీని తిరగరాస్తున్నారు. షేక్ ముజిబుర్ రెహమాన్ పుట్టినరోజుకి మనకి ఎలాగైతే గాంధీ జయంతి ఉంటుందో అలాగే వాళ్ళకు ఆయన పుట్టినరోజుకి హాలిడే ఉండేది, అది తీసేశారు. వాళ్ళ చరిత్రను వక్రీకరించి కంప్లీట్ ఇస్లామీకరణ చేసే ప్రయత్నం మొహమ్మద్ యూనుస్ చేస్తున్నారు. అది పాకిస్తాన్కి కాదు. గజ్వాయే హింద్, భారతదేశాన్ని ఇస్లామీకరణ చేసి కబ్జా చేసుకోవాలనేటువంటి వాళ్ళ ప్లాన్ దృష్ట్యా పాకిస్తాన్ డైరెక్ట్ గా మనకు యుద్ధం చేస్తే గెలవలేరు. కాబట్టి ఈ ఇస్లామిక్ శక్తులని ఉపయోగించి భారతదేశాన్ని మనం అవమానించాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇన్ని శక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అక్కడ ఇందాక చెప్పినట్టు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వీళ్ళు ముగ్గురికి కూడా అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని హేమంత్ బిశ్వ శర్మ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా అప్రోప్రియేట్. ఎందుకంటే మీ భూమిని ఎప్పుడూ ఆకాంక్షించు, కానీ ఎప్పుడైతే నువ్వు బీజింగ్ కి వెళ్ళి ఈశాన్య రాష్ట్రాలన్నీ ల్యాండ్ లాక్, మేమే మీకు సాయం చేయగలం, అవన్నీ మీరు కబ్జా చేసుకోండి అన్న దిశగా నువ్వు మాట్లాడి చైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి చికెన్ స్నెక్ దగ్గర మీరు పర్మిట్ చేస్తూ ఇవన్నీ చేస్తే కనుక మేము కూడా చేయగలం, మాకు కూడా అటువంటి శక్తి ఉన్నది, ఈ 2 వీక్నెస్లు మీకు ఏమున్నాయో మేము కట్ చేయగలం. ఇన్ఫాక్ట్ సిలట్ అన్నటువంటి ఒక డివిజన్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ లో ఇప్పటికి కూడా రమారమి 30-40% హిందువులు ఉన్నారు.
అంటే 47 లో అక్కడ మెజారిటీ హిందువులే ఉండేవారు. ఆల్మోస్ట్ 70-80% హిందువులు ఉండేవారు. చైతన్య మహాప్రభు పుట్టిన ప్లేస్ అది. అక్కడ అద్భుతమైనటువంటి శక్తి పీఠాలు ఉన్నాయి. చాలా ప్రాచీనమైనటువంటి ఊరు సిల్హట్. అది మన భారతదేశానికి రావాల్సి, కానీ ఈ మ్యాప్ బ్రిటిష్ వాళ్ళు వేసిన మ్యాప్ లో దాన్ని అన్ఫార్చునేట్ గా దాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసారు. కనీసం 71 మనం వెనక్కి తీసుకోవచ్చు. తీసుకొని ఉంటే కనుక మేఘాలయకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అది. అది అక్కడ హిందూ మెజారిటీ అంతా కూడా భారతదేశంలో వచ్చి ఉండేది. అలాగే దక్షిణంలో చట్టోగ్రామ్ దాటిన తర్వాత ఉన్నటువంటి ఆ కారిడోర్ ఏదైతే ఉన్నదో, చికెన్ స్నెక్ అని హేమంత్ బిశ్వ శర్మ చెప్పినటువంటిది, చక్మా ట్రైబ్స్ అందరూ అక్కడ ఉంటారు. ఆ ప్రాంతం కూడా మనం తీసుకోవచ్చు. అప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రం యాక్సెస్ ఉండేది. ఈరోజు యాక్సెస్ లేదు. ఆ చిన్న 20-25 కిలోమీటర్ల చికెన్ స్నెక్ గుండానే వెళ్ళాలి, కోల్కతా దాకా రావాలి. కోల్కతా నుంచే వాళ్ళు సముద్రంలో ఏదైనా వాణిజ్యం చేయాలి ఈశాన్య రాష్ట్రం. కాబట్టి ఈ రెండు వీక్నెసెస్ బంగ్లాదేశ్ లో ఉన్నాయి. బంగ్లాదేశ్ మనతోటి కనుక ఏమైనా ఇటువంటి దుశ్చర్యలు చేసి మన శత్రువులను అక్కడ తీసుకొచ్చి పెట్టి మనకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేస్తే, ఈ రోజు మనం పాకిస్తాన్ ఎలాగైతే మనం దండించామో అలా బంగ్లాదేశ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రెండు కూడా మనం యాక్షన్ తీసి వాళ్ళ నుంచి కట్ చేయగలిగిన అవకాశాలు మనకు వస్తే మనం తప్పకుండా చేసి తీరుతాం. అదే హేమంత్ బిశ్వ శర్మ చెప్తుంది. అలాగే ఆయన హేమంత్ బిశ్వ శర్మ ఇంకొకటి కూడా ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అంటే దీన్ని బంగ్లాదేశ్ ఎలా రిలేట్ చేసుకుంటుందంటారు? బంగ్లాదేశ్ ఇప్పుడు కంప్లీట్ గా ఇస్లామిక్ వాణి మాట్లాడుతున్నది, పాకిస్తాన్ సమర్థిస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి క్రమేపీ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ లో మన సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కూడా జీర్ణించుకోలేకుండా ఉన్నారు, కానీ ప్రగల్భాలు పలుకుతున్నారు. చైనా నుంచి ఇంకా కొత్త ఎక్విప్మెంట్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాగే అమెరికాకు వల వేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ కాక్సస్ బజార్ ప్రాంతంలో అమెరికన్ సైన్యం వచ్చేసింది అక్కడికి. అమెరికన్ ఇంట్రెస్ట్ ఏంటంటే కనుక సముద్రం బే ఆఫ్ బెంగాల్ నుంచి తీసుకుని మొత్తం మియన్మార్, భారతదేశం, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల ప్రాంతాలని వాళ్ళు ఒక క్రిస్టియన్ దేశంగా తయారు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మియన్మార్ సైడ్ అరక్కాన్ ఆర్మీ మొత్తం ఫండింగ్ అమెరికా ఇస్తుంది. అరక్కాన్ ఆర్మీ దాటి పైకి వెళ్ళామంటే కనుక అక్కడ కచిన్ అన్నటువంటి చిన్ ప్రాంతంలో ఉంటుంది, కచిన్ ఆర్మీ ఒకటి, అది కూడా అమెరికా అధీనంలో. మనకు భారతదేశం సైడ్ చూసామంటే మిజోరాం, నాగాలాండ్ ఇవన్నీ క్రిస్టియన్ మెజారిటీ ప్రాంతం. ఈవెన్ మణిపూర్ లో కూడా 50-50 ఉన్నారు. 50% క్రిస్టియన్స్ ఉన్నారు, 50% హిందువులు ఉన్నారు. పల్లె ప్రాంతాల్లో హిందువులు ఉన్నారు, కొండ ప్రాంతం అంతా క్రిస్టియన్స్ ఉన్నారు. మణిపూర్, త్రిపురలో కూడా కొంత ఒక 20% క్రిస్టియన్స్ ఉన్నారు. అలాగే మనం ఈ కాక్సస్ బజార్ ప్రాంతం అంతా కూడాను వాళ్ళు అధీనంలో తీసుకొని ఒక క్రిస్టియన్ దేశం తయారు చేయాలి అమెరికా ప్రయత్నం, అమెరికన్ డీప్ స్టేట్ ప్రయత్నం. కాబట్టి ఇన్ని శక్తులు అక్కడ ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తుంది. మోదీ గారేమో యాక్ట్ ఈస్ట్ పాలసీ దృష్ట్యా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈ రోజు ఫస్ట్ టైం, అంటే వాళ్ళ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటిది, రైల్వే లైన్స్ ఈ రాష్ట్రాలకు వస్తున్నాయి. కొండ ప్రాంతాలు అవన్నీ కూడా, మేఘాలయ ఇవన్నీ కొండ ప్రాంతం. అటువంటి రాష్ట్రాలు కూడా ఇప్పుడు రైల్వే లైన్స్ వెళ్తున్నాయి. అలాగే మనం షేక్ హసీనా ఉన్నప్పుడు షేక్ హసీనా తోటి ఒప్పందం చేసుకుని బంగ్లాదేశ్ భూమిని వాడుకొని ట్రాన్సిట్ గా వెళ్ళేవాళ్ళు. ఈ చికెన్ స్నెక్ తిరిగి అంతంత సేపు వెళ్ళకూడదు. కోల్కతా నుంచి డైరెక్ట్ గా మనం త్రిపురాకి వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు కస్టమ్స్ చెక్ చేయరు, స్ట్రైట్ గా వాళ్ళ భూభాగం దాటుకుంటూ అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఈ షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అటువంటి మన బస్సులు, మన ట్రక్కుల మీద కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. అవి కట్ చేసేసారు. కాబట్టి ఒక మైత్రి ఉన్నప్పుడు ఉండేటువంటి పరిస్థితి వేరే, మిత్రత్వం కోల్పోతే ఉండేటువంటి పరిస్థితి వేరే. ఈ రోజు నేపాల్ కానీ భూటాన్ కానీ ల్యాండ్ లాక్, వాళ్ళకి ఈవెన్ పెట్రోల్ డీజిల్ కావాలంటే కూడా భారతదేశం ఇచ్చేవాడు. లేదా వాళ్ళు ఎవరికి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా కోల్కతా ఎయిర్పోర్ట్ సీపోర్ట్ నుంచే చేసుకోవాలి. మైత్రి ఉన్నది కాబట్టి మనకు వాళ్ళకి బార్డర్ లో ఏం అడగట్లేదు. ఆధార్ కార్డు చూపించి వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళది ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉంటే మనం దాన్ని తీసుకొస్తున్నాం. వీసాలు అటువంటివి ఏమీ లేవు భూటాన్కి నేపాల్కి మధ్యలో. కాబట్టి ఒక సత్సంబంధం ఉన్న దేశాల మధ్యలో ఎలా ఉంటుందో ఆ దిశగా షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ లో మనం అటువంటి పరిస్థితులు మనకు ఉండినాయి. వాళ్ళకు చాలా వీసాలు ఇచ్చేవాళ్ళం. ఇక్కడ వచ్చేవాళ్ళు చదువుకోవడానికి కావచ్చు, లేదా ఉద్యోగాల కోసం కావచ్చు, లేదా మెడికల్ పర్పసెస్, ఎస్పెషల్లీ మెడికల్ పర్పసెస్. మనం ఈవెన్ హైదరాబాద్ లో చూసామంటే బెంగాలీ మా భాష మాట్లాడే చాలా మంది ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు బంగ్లాదేశ్ లో వచ్చిన వాళ్ళు. సో ఇటువంటి పరిస్థితులు మనం వాళ్ళకి చాలా మైత్రి ఒక విధమైనటువంటి చేసేటువంటి దిశగా మనం ప్రయత్నాలు చేస్తే, మహమ్మద్ యూనుస్ వచ్చేసి కట్టర్ ఇస్లామిక్ భావజాలము, యాంటీ భారత్ భావజాలము,
ఈ యొక్క శక్తులకు ఒత్తాసు పలుకుతున్నటువంటి స్థితిలో అతను చేస్తున్నాడు కాబట్టి ఇప్పటిప్పుడులో మెరుగుపడేటువంటి అవకాశాలు నాకు కనిపించట్లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అఖండ భారతంలో అంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు భారతంలో అఖండ భారతంలో ప్రాంతాలైనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడాను భారతదేశంతో వైరం పెట్టుకొని ఎవరు బాగుపడ్డారు, అందరూ నాశనం. ఎవరైనా చూద్దాం, ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం ఎప్పుడైతే మోదీ గారు వచ్చి వాళ్ళని కట్ చేశారో దాని తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది? అంతవరకు ప్రభుత్వాలు వాళ్ళతో ఏదో ఎంగేజ్మెంట్ ఉండేది, ట్రేడ్ ఉండేది. ఇన్ఫాక్ట్ మనం వాళ్ళకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇచ్చాము, వాళ్ళకు ఇండస్ వాటర్ ట్రీటీ నీళ్ళు ఇచ్చాము, చాలా చేసాం వాళ్ళకి. పాకిస్తాన్ మోదీ గారు వచ్చిన తర్వాత క్రమేపీ కట్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఎక్కడున్నారు వాళ్ళు? ఈరోజు వాళ్ళకు ఆహారం లేదు, టీ లేదు, చాయ్ ఏమైనా తిండి లేదు కదా, ఒక కప్పు చాయ్ తాగి బతుకుదాం అనుకుంటే కనుక చాయ్ ఆ దేశంలో పండదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. రమారమి $500,000 పెట్టి చాయ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఈ మధ్య ఒక వీడియో కూడా వచ్చింది, మొత్తం అంతా ఎండిపోయినటువంటి నేలలు కనిపిస్తా ఉన్నాయి పాకిస్తాన్ లో. మొత్తం నదులన్నీ వీడుపడినాయి, అక్కడ మొత్తం అక్కడ డ్రై అయిపోతున్నాయి. నేపాల్ కూడా అంతే. నేపాల్ కు మనకు బేటీ రోటీకా రిష్తా అని చెప్తాం అందరం. వాళ్ళ పిల్లల్ని మనం చేసుకుంటాం, మన పిల్లల్ని వాళ్ళకి ఇచ్చుకుంటాము. అక్కడ సరిహద్దులు లేవు, లిటరల్ గా అటు ఇటు ఎవరైనా వెళ్ళొచ్చు. అటువంటి దేశం కూడా చైనా ప్రభావంలో వెళ్ళిపోయి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావంతో నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం నడిపిస్తోంది. కాబట్టి మనకు విరుద్ధంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా చూస్తున్నాం. ప్రజల్లో ఈరోజు ఒక ఆక్రోషం వచ్చి మళ్ళీ రాజుని తీసుకురావాలి అన్నటువంటి పరిస్థితి అక్కడ ఉద్యమాలు జరుగుతుంది. అలాగే మనకు శ్రీలంకలో చూసాం, రాజపక్ష సోదరులు కంప్లీట్ గా చైనాకు ఒత్తాసు పలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైంది శ్రీలంక? వాళ్ళని మొత్తం వాళ్ళ కుటుంబము వాళ్ళ ఆస్తులన్నీ తగలబెట్టారు. వాళ్ళు ఆర్మీ సాయంతో పారిపోవాల్సి వచ్చింది వాళ్ళకు. మళ్ళీ ఆ దేశం భారతదేశం దగ్గర వస్తే మనమే వాళ్ళని $4.5 బిలియన్ ఇచ్చి వాళ్ళని కాపాడాము, బయటికి లాగాము. మాల్డీవ్స్ అదే పరిస్థితి. ఇండియా అవుట్ అని క్యాంపెయిన్ తోటి మొహమ్మద్ మొయిజు అక్కడ గెలిస్తే ఫస్ట్ భారతదేశంకి రాకుండా చైనాకి వెళ్ళి మోకలిరిలాడు. భారతదేశం వస్తే ఏంటి, రాకపోతే ఎంత, మీరు టూరిస్టులు మా దగ్గర పంపించండి అని చెప్పి అడిగాడు. అక్కడి నుంచి ఎంత దూరం ఎవరొస్తాడు? చైనాలో ఉన్నటువంటి ఎకానమీ దెబ్బతింటారు, ఎవరొస్తారు? మోదీ గారు ఒక్క లక్షద్వీప్ వెళ్ళి వచ్చేసరికి మొత్తం వాళ్ళ టూరిజం ఇండస్ట్రీ అంతా సర్వనాశనం అయింది. మొత్తం దివాళా తీసే పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు దాసోహం అంటూ ఢిల్లీకి వస్తే మళ్ళీ వాళ్ళని ఆడుకున్నాము. మాల్డీవ్స్ సుకుక్ అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి కొన్ని ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో మెచ్యూరిటీకి వచ్చినాయి. ఆ మెచ్యూరిటీకి పే చేయలేనటువంటి కట్టలేనటువంటి పరిస్థితుల్లో మాల్డీవ్స్ ఉంది. మనమే బెయిల్అవుట్ చేసాం. రమారమే $500 బిలియన్ మనం ఇచ్చి వాళ్ళని బెయిల్అవుట్ చేసాం. ఈ రోజు సడన్ గా వాళ్ళు ఏమంటున్నారు, భారతదేశంతో మా మైత్రి చాలా అద్భుతంగా ఉంది అని ఇప్పుడు మళ్ళీ వాడి తిప్పి మాట్లాడుతున్నారు. ఏ పార్టీ అయితే ఓడిపోయిందో యమీన్ వీళ్ళందరూ ఇబ్రాహిం సోలీ లాంటి వాళ్ళు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, మరి భారతదేశంతో మైత్రి ఉన్నందుకు మమ్మల్ని దేశద్రోహులుగా చిత్రీకరించారు కదా, ఈ రోజు మీరు ఎందుకు మైత్రి చేస్తున్నారు? అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన అఖండ భారతంలో ఉన్న దేశాలు ఎవరు కూడా భారతదేశంతో తెగదెంపులు చేసుకోవడము, భారతదేశంతో శత్రుత్వం పెట్టుకుంటే కనుక అది నాశనము. బంగ్లాదేశ్ కూడా ఆ పరిస్థితి వచ్చిన తర్వాత దాసోహం అంటే చైనా వాళ్ళ సహాయానికి రాదు. వాళ్ళని ఆదుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ భారతదేశమే వాళ్ళని ఆదుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ వ్యతిరేకంగా తయారైంది. కంప్లీట్ ఈవెన్ తాలిబాన్, ఒకప్పుడు తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం అక్కడ ఎటువంటి రిలేషన్షిప్స్ ఉండే కాదు. గతసారి తాలిబాన్ వచ్చినప్పుడు, ఇప్పుడు తాలిబాన్ మొత్తం భారత సైడే నిలబడుద్ది, మనకు కంప్లీట్ మద్దతు పలుకుతోంది, మన సహాయం కోరుకుంటున్నారు. ఇప్పుడు గిరిధర్ గారు, అయితే మనం సిలిగురి కారిడార్ పై డిపెండెన్సీ తగ్గడానికి మన ముందున్నటువంటి రూట్స్, కనెక్టివిటీ రూట్స్ ని మనం ఏ రకంగా డెవలప్ చేసుకోవాలంటారు? అంటే ఒకటమ్మా, మనకు ఇప్పుడున్నటువంటి కారిడార్ ఆల్రెడీ ఉన్నది చికెన్ స్నెక్ లో. మన రైల్వే ట్రాక్ కానీ, మన బస్సు, మన రోడ్ ట్రాక్ కానీ దాని మీదే వెళ్ళాలి. ఎందుకంటే మనం బంగ్లాదేశ్ అయితే కట్ చేసుకొని వెళ్ళలేదు. ఇంకోటి ఆల్టర్నేట్ మనం కాలాదన్ ప్రాజెక్ట్ ను పెట్టుకునే ప్రయత్నం చేసి, అది సిట్వే పోర్ట్ అని ఒకటి మియాన్మార్ లో ఉంది. కోల్కతా నుంచి సిట్వేకి వెళ్ళి, సిట్వే నుంచి భూమి మార్గంగా ల్యాండ్ రూట్ లో మనం త్రిపురాకి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రాజెక్ట్ మనం అనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు మియాన్మార్ లో కూడా పరిస్థితి ఏంటో చూస్తాం. ఆ ప్రాంతం అంతా కూడా సిట్వే ప్రావిన్స్, తర్వాత అరక్కన్ ఆర్మీ టేక్ ఓవర్. దాంతో
ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఇప్పుడు యుద్ధ భూమిగా తయారు. కాబట్టి అది కూడా మనం వాడలేనటువంటి పరిస్థితి. మనకంటూ ఏదైనా కనుక వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే బంగ్లాదేశ్ నిజంగానే చైనా రావడమో లేదా ఇస్లామిక్ ఉగ్రవాదులు వచ్చి అక్కడ ఏదైనా చర్యలు చేసి మన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు చేస్తే కనుక మనము తప్పకుండా ఒక పెద్ద యాక్షన్ చేసి బంగ్లాదేశ్ కి బుద్ధి చెప్పవలసిన ఆవశ్యకత మనకు తప్పకుండా ఉన్నది. ఈసారి మాత్రం మనం 70 చేసిన మిస్టేక్స్ ఏదో చేయొద్దు. గెలిచినా కానీ కూడా మన ఇంట్రెస్ట్ కోసం మనం ఏమి తీసుకో, కొత్త దేశం తయారు చేసాం కానీ దానివల్ల మనకేం లాభం మనకేం నష్టం మనకేమీ లేదు. ఈరోజు చూస్తే కనుక ఇటు సైడ్ పాకిస్తాన్, అటు సైడ్ బంగ్లాదేశ్, కొత్త తలనొప్పులు తప్ప మనకు ఒరిగినటువంటి లాభం ఏం లేదు, మనకు ఒరిగినట్టు ఏమీ లేదు. సైన్యం మన దేశ చరిత్ర అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే 1947 నుంచి తీసుకొని ఈ రోజు దాకా ప్రతి యుద్ధం మన సైన్యం గెలిచింది, ప్రతి యుద్ధం మన ప్రభుత్వం ఓడిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఈసారి తప్పకుండా బయట పడాల్సిందే. మనం సైన్యం గెలిచినా భారత ప్రభుత్వం కూడా అక్కడ డిప్లొమాటిక్ గా గెలవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. కఠినమైన చర్యలు మనం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఏ దేశ చరిత్రలో అయినా కానీ మనం చూసామంటే సరిహద్దులు ఎప్పుడు కూడాను కాన్స్టెంట్ గా ఉండవు, ఫిక్స్డ్ గా ఎప్పుడూ ఉండవు, మారుతూనే ఉంటాయి. కొన్ని దశకాల్లో మారి తీరాల్సిందే. మానవ చరిత్రలో కొన్ని 10,000 సంవత్సరాల చరిత్ర తిరిగేసి చూస్తే కూడా ఎక్కడా ఏ దేశము ఫిక్స్డ్ బార్డర్స్ ఉన్నది ఏదీ లేదు. మనకు కూడా చూస్తే 47-48 లో మనం కొంత POJK గిల్గిట్ బాల్టిస్తాన్ కోల్పోయాం. 62లో వచ్చేసి మనం చలుంకి అని చెప్పి ఇటువంటి కొన్ని 5 గ్రామాలు మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. సో ఈ సరిహద్దులు ఎప్పుడు మారుతుంటాయి. అలాగే 84 లో మనం సియాచిన్ గ్లేషియర్ లో మనం పెట్టి వాళ్ళు ఈస్ట్ సైడ్ వెళ్తుంది లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే కనుక కాదు అని చెప్పి స్ట్రేట్ గా నార్త్ చేసి సియాచిన్ గ్లేషియర్ మన అధీనంలో తీసుకున్నాం. కాబట్టి సరిహద్దులు అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. రేపటి రోజు బంగ్లాదేశ్ కానీ ఇటువంటి పిచ్చి చర్యలు ఏమైనా చేస్తే అక్కడ కూడా సరిహద్దులు మార్చడానికి మనం సిద్ధంగా ఉండాలి. అదే హేమంత్ బిశ్వ శర్మ చెప్తున్నారు. ఒక సైకలాజికల్ వార్ఫేర్, వాళ్ళు ఇంత చిన్న దేశము, నల్లి లాంటి వాళ్ళు, భారతదేశం నలిపితే నలిగిపోయేటువంటి చిన్న దేశం మన మీద ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతుందంటే కనుక మనం ఇంకేం చేయొచ్చు. కానీ భారత ప్రభుత్వం చాలా హుందాగా, చాలా పెద్ద మనిషి తరహాగా వాళ్ళు అటువంటి దానికి ఏం ప్రతిక్రియ ఇవ్వలేదు. కానీ హేమంత్ బిశ్వ శర్మ కూడా ఏం చెప్పారు, భౌగోళికంగా నేను చెప్తున్నాను అంతే అన్నారు. మేము చూసుకుంటాం ఆయన స్టేట్మెంట్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా చాలా హుందాగా చెప్పారు. ఆయన మమ్మల్ని మీరు థ్రెటన్ చేస్తే చికెన్ స్నేక్ అని మేము 2 చికెన్ స్నేక్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీరు మా మీద ఏమైనా చేస్తే మేము కూడా మీ మీద చేసేటువంటి శక్తి మా దగ్గర ఉన్నది. మేము ఇప్పుడు చేస్తామని అనట్లేదు. కాబట్టి మీరు మాతో మైత్రి పెట్టుకునే ప్రయత్నం చేయండి. మాకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే కనుక మేము కూడా అదే వాణిలో అదే భాషలో మేము సమాధానం ఇవ్వగలము అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం చాలా సిగ్నిఫికెంట్. అంటే ఇది కూడా ఒక స్వీట్ వార్నింగ్ గానే ఉంటుంది అది బంగ్లాదేశ్ కు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అండ్ భారత ప్రభుత్వం దాన్ని అంటే అఫీషియల్ గా వాళ్ళు ఆయన చెప్పలేదు కానీ వాళ్ళని సంప్రదించకుండా ఇటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చి ఉంటారు డెఫినెట్ గా. కాబట్టి ఆ లోకలైజ్డ్ గానే అంటే భారత ప్రభుత్వము, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, జయశంకర్ గారు వాళ్ళు సమాధానం ఇవ్వాల్సినంతటి సీన్ బంగ్లాదేశ్ కి లేదు. అందుకనే హేమంత్ బిశ్వ శర్మ ఒక మన చీఫ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వాళ్ళకి చెంపదెబ్బ ఎటువంటి పడుతుందో మనకు తెలుసు. ఈ రోజు వాళ్ళ ఆర్మీ చీఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక మన మహమ్మద్ యూనిస్ దీపం అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బంగ్లాదేశ్. ఆయన ఎన్ని రోజులు రిజైన్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. అంతర్కలహాలు విపరీత, ఎన్నికలు డిసెంబర్ లోపల పెట్టమని చెప్పి ఆర్మీ చీఫ్ చెప్తుంటే ఈయనేమో నేను జూలై వరకు దీన్ని పొడిగిస్తానని చెప్పి ఆయన ట్రై చేస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన డిస్మిస్ చేసి ఇంకేదైనా ప్రభుత్వం తీసుకొస్తారా, ఇవన్నీ కూడా చాలా వాలటైల్ గా ఉంది. ఆయనే రిజైన్ చేస్తారు వాలంటీర్ గా అనేటువంటి వార్తలు కూడా చూసాం మనం. కరెక్ట్, కానీ అఫీషియల్ స్టేట్మెంట్ బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటంటే ఆయన కంటిన్యూ అవుతారు అని అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. కానీ వెనకాల నువ్వు అన్నట్లు చాలా చర్చలు జరుగుతున్నాయమ్మా. బహుశా ఆయనని మర్యాద పూర్వకంగా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఒత్తిడి ఆయన మీద వస్తున్నాడు మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళ మేజర్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ రోజు గణనీయంగా దెబ్బతింది. ఆల్మోస్ట్
25% పడిపోయింది. ఎగ్జాక్ట్ గా అంతే 25% టెక్స్టైల్ ఇండస్ట్రీ భారతదేశంలో పెరిగింది. రైట్ కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, తిరుపూర్ ఇదంతా కూడాను వాళ్ళ ఇండస్ట్రీ మనం అబ్జర్వ్ చేయగలిగాం. కాబట్టి బంగ్లాదేశ్ భారతదేశంతో మైత్రి చేయకుండా చైనా వచ్చి వాళ్ళకి ఏదో కిరీటం పెడుతుంది అనుకుంటే కనుక కల్లా అటువంటి పిచ్చి వేషాలు వేస్తే హిమంత బిస్వా శర్మ చేసినటువంటి ఈ ట్వీట్ తో ఖచ్చితంగా మొహమ్మద్ యూనస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడని అనుకుందాం. రైట్, థ్యాంక్ యూ. మొహమ్మద్ యూనస్ వాళ్ళు అలా చేయనివ్వరు, అది వేరే విషయం. కానీ మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాం మొహమ్మద్ యూనస్ కి కాదు, బంగ్లాదేశ్ ప్రభుత్వము అలాగే వీళ్ళని బ్యాక్ చేస్తున్నటువంటి డీప్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లియర్ కట్ అందరికీ ఎటువంటి పిచ్చి పనులు చేసినా మేము ఈ రెండు కూడా కట్ చేయగలిగే శక్తి మా దగ్గర ఉంది అని మెసేజ్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.